నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఉమాకాంత్. లాస్ట్ సండే ఒక వీడియో అనేది చాలా వరకు ఇంటర్నెట్లో చాలా హల్చల్ చేసేసింది. ఆ వీడియో ఏంటిదని అంటే, మనకు లూవర్ మ్యూజియం, ప్యారిస్లో ఉన్న లూవర్ మ్యూజియంలో మోనాలిసా పిక్చర్ మీద కొంతమంది ఇద్దరు లేడీస్ వచ్చి ఆ ఒక పిక్చర్ మీద సూప్ని చల్లడం అనేది జరిగింది. ఆ ఒక పిక్చర్ని డ్యామేజ్ చేసేసి దాన్ని మొత్తానికే డిస్మాంటిల్ చేయాలని ట్రై చేశారు. అయితే అదైతే అక్కడ జరగలేదు. ఎందుకంటే ఆ మోనాలిసా పిక్చర్ ఒక కాస్ట్ బిలియన్స్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది. సో ఇది చాలా అరుదైనది, చాలా ప్రఖ్యాతమైనది. కాబట్టి ప్యారిస్లో లూవర్ మ్యూజియంలో ఈ పిక్చర్ని చాలా వరకు బుల్లెట్ ప్రూఫ్తో ప్రొటెక్ట్ చేశారు. సో వీళ్ళు మెయిన్గా యూస్ చేసిన మెథడ్ ఏంటిదని అంటే, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ సూప్ని యూస్ చేశారు. ఈ సూపు స్ప్రెడ్ చేయడం ద్వారా ఏదైతే మోనాలిసా పిక్చర్ ఉందో ఆ పిక్చర్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ పిక్చర్ అనేది మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్తో ప్రొటెక్ట్ చేశారు. వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వచ్చేసి వీళ్ళని స్టాప్ చేయడం అనేది జరిగింది. అలాగే అక్కడ ఉన్న విజిటర్స్ అందరినీ కూడా పంపించేశారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఎంతోమంది ఈ మ్యూజియంకి విజిట్ చేసి ఈ పిక్చర్ని చూడడానికే వస్తూ ఉంటారు. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ పిక్చరు. ఈ పిక్చర్ని లియోనార్డో డా విన్సీ గీయడం అనేది జరిగింది. కాబట్టి ఈ పిక్చర్లో ఏముంది, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఏమంత స్పెషల్ ఈ పిక్చర్లో అని సైంటిస్టులు కూడా చాలా వరకు దాని మీద ఎంతో రీసెర్చ్లు చేస్తున్నారు. అయితే ఈ పిక్చర్ ఒక కాస్ట్ చాలా బిలియన్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, వీళ్ళు అయితే ఎవరైతే ఈ యొక్క మోనాలిసా పిక్చర్ మీద సూప్ని విసిరారో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ఆ ఫ్రాన్స్ దేశంలో ఉన్న మెయిన్గా వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొటెస్టర్స్. వీళ్ళు డైరెక్ట్గా అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటిదంటే, వీళ్ళు కూడా లోకల్లో ఉన్న ఫార్మర్స్ అని తెలిసింది. సో వీళ్ళొక మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే, ఆ లోకల్లో ఉన్న ఫార్మర్స్ చేస్తున్న ప్రొటెస్ట్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత 9 months నుంచి. సో మీరు వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫార్మర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, వాళ్ళని ఎవ్వరు కూడా లోకల్ గవర్నమెంట్ ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. అందువల్లనే ఈ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి ఆ సూప్ని చల్లడం అనేది జరిగింది. ఎందుకంటే ఆర్ట్కి ఎంతో అమౌంట్ స్పెండ్ చేస్తూ, ఫ్యాషన్కి స్పెండ్ చేస్తూ ప్యారిస్ గవర్నమెంట్ అమౌంట్ స్పెండ్ చేస్తోంది, కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ అమౌంట్. అయితే ఎవ్వరు కూడా ఫార్మర్స్ కోసం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కనీసం ఈ విధంగా చేస్తే వాళ్ళొక డైవర్షన్ అనేది ఆ ఫార్మర్స్ మీద వెళ్తుంది కదా అని చెప్పి వీళ్ళు ఇలా చేయడం అనేది జరిగింది. ఇది మొదటిసారి కాదు. 2022లో ఫుడ్ క్లస్టర్డ్ అనే ఒక వ్యక్తి 2022లో ఒక కేక్ని విసరడం అనేది జరిగింది. ఇలా ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అనే థాట్తో ప్యారిస్ గవర్నమెంట్ ఈ లూవర్ మ్యూజియంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో ఈ పిక్చర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఫైనల్గా వీళ్ళ మీద ఒక కేసు కూడా కంప్లైంట్ చేశారు. మెయిన్గా ఇక్కడ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసిన కండిషన్ని బట్టి అర్థం చేసి, ఆల్మోస్ట్ మనకు ఇండియాలో ఈ వీడియోని కానీ గమనించినట్లే ఖచ్చితంగా మనకు ఒక సంఘటన గుర్తు రావాలి. పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ కొంతమంది ఇండియాలో మోడీ గవర్నమెంట్ తెచ్చిన కొన్ని రూల్స్ని వ్యతిరేకంగా ఫార్మర్స్కి ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతే ఫార్మర్స్ చాలా వరకు నష్టపోతారు. ట్యాక్స్ పరంగాను, తర్వాత ట్రాన్స్పోర్ట్ పరంగాను, తర్వాత రైతులు వాళ్ళు కొంటున్న వాళ్ళు అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళకు మా కూరగాయలను ఖచ్చితంగా వాళ్ళు ఎంతో లాస్ అయిపోతారు. ఈ రూల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ట్రాక్టర్స్ వేసుకొని వీళ్ళు కూడా పంజాబ్లో ఉన్న రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు చాలా వరకు నిరాశన చేశారు. సో ఫైనల్గా గవర్నమెంట్ అనేది కిందికి వచ్చేసి వాళ్ళకు రూల్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ని వెనక్కి తీసుకొని ఆ ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్ని, ఆ ఫార్మర్స్ యొక్క రూల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఓకే చేయడం అనేది జరిగింది. సేమ్ థింగ్ని ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా అదే కండిషన్ జరుగుతుంది. అయితే అక్కడ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫార్మర్స్కి అక్కడ ఉన్న ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్ అనేది తగ్గించేశారు. ఎందుకనంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి చాలా తక్కువ డబ్బు ఇస్తుంది. సో ఆ డబ్బు అనేది ఎవరికి సరిపోవట్లేదు. ప్లస్ వాళ్ళ ఫుడ్ అనేది క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో మెయిన్గా ప్రజాస్వామ్య దేశాల్లో మనం గమనించాల్సింది అంటే, ప్రజాస్వామ్య దేశాల్లో నిరాశ అనేది ప్రజల హక్కు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన వారు ప్రశ్నించవచ్చు, దానికి కారణమవుతున్న వారిని నిలదీయవచ్చు కూడా. అవసరమైతే పెద్ద పెట్టున్న వీధుల్లోకి వచ్చి నిరాశనలు కూడా చేపట్టవచ్చు. అందుకే ఒక సమస్య శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఒక పరిష్కారం అయితే, దానికోసం నిరాశన బాట ఎంచుకోవడం ఉత్తమం అని అంటారు. కానీ ఇలాంటి నిరాశన దారి తప్పిపోతే ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం ఈ వీడియోలో చూస్తున్నాము. సో అందుకోసమే అనంతరం ఈ అమ్మాయిలు డైరెక్ట్గా వాళ్ళకి టీషర్ట్ మీద ఫుడ్ కౌంటర్ అటాక్ అని, సో వాళ్ళు వెంటనే ఈ స్ప్రే చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు
ఆర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అయితే హెల్తీ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా అయితే హెల్తీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే ఆ హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఖచ్చితంగా గవర్నమెంట్కే ఉంది. ఆ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఆ ప్రజల్లో ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఈ కొంతకాలంగా ఫ్రాన్స్లో రైతులు జీతాల పెంపుదల కోసం, పన్నుల తగ్గింపు కోసం పోరాటాలు చేస్తున్న, వీధుల్లోకి వచ్చి నిరాశనలు తెలియజేస్తున్న చాలా రోజుల పాటు నుంచి ఇలా చేస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం అస్సలకి పట్టించుకోలేదు. అందుకోసమే వీళ్ళు మోనాలిసా చిత్రపటం మీదకి సూప్ విసరడం అనేది జరిగింది. Ça fait quand même depuis le mois de novembre-décembre qu'on avait alerté avec le retournement des panneaux de réponse et c'est ce qu'on fait aujourd'hui. Rolnicy zawsze mamy nadzieję do końca i my myślimy, coś się zmieni, bo my nie jesteśmy tylko dla siebie, my jesteśmy dla narodu. Nam chodzi o wyżywienie naszego narodu, a jeżeli w własnym państwie nie będzie żywności, to do czego to doprowadzi? ఈ యొక్క ఇన్ఫర్మేషనే చాలా వరకు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది. వీళ్ళని కంప్లైంట్ కూడా తీసుకున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేమ్ కండిషన్ మన ఇండియాలో కోవిడ్ టైంలో కూడా ఫార్మర్స్ అనేది ప్రొటెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా సేమ్ థింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్ట్రైక్స్ అనేవి చేస్తున్నారు. ఎటు వెహికల్స్ పోకోకుండా స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ మధ్యలో అన్ని వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు ఆపేసి వాళ్ళు నిరాశనలు రాత్రి పగులు చేస్తున్నారు. అలా చిన్న కాదు పెద్ద కాదు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వచ్చి నిరాశనలు చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ మెయిన్గా మనకు కావాల్సిన థింగ్స్లో ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో మెయిన్ ప్రయారిటీగా ఫుడ్ అనేది వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. సో అందుకోసమే దీని ఒక మెయిన్ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని హెల్ప్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇంపోర్ట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. వాళ్ళ ట్యాక్స్ పన్ను అలాగే ట్రాన్స్పోర్ట్ పన్ను అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. సో అవన్నీ కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇండియాలో ఆల్రెడీ ఈ సమస్య అనేది ఇదివరకు మనం చూసాము. ఇప్పుడు వేరే దేశాల్లో కూడా మనం చూస్తున్నాము ఆహార కొరత గురించి. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. మీరు కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.